ఏదో పాత్ర అందించి వాడి దగ్గర నుండి ఆయనకు సేవ చేసే అలాంటి ఒక ప్రమోషన్ కాదు. They were now the administration, or they were the administrator of the province of Babylon. ఇప్పుడు చూసినట్లయితే ఆ బబిలోను ప్రాంతంలో ఉన్న విషయాలను వారి పైన ఉండి చూసుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. Now they are saying a statement which would have created a kind of a mockery for the other people who are watching them. అలాంటి వారు ఇప్పుడు పలుకుచున్న మాట వారి చుట్టూ ఉన్న ప్రజలకు ఒక పరిహాసంగా, రాజుని పరిహాసం చేస్తున్న విధంగా ఉంటున్నది. Why are you saying this? ఏంటి ఈ మాటలు మీరు ఎందుకంటున్నారు? You have been recently promoted. ఇప్పుడే కదా ఇంత కొద్ది కాలం ముందే మీకు ప్రమోషన్ వచ్చింది. The king has confidence on you. రాజు మీ మీద ధైర్యాన్ని కలిగి ఉంటున్నాడు. You have the ability to influence the king himself. రాజుకి మీరు సలహాలు ఇచ్చి ఆయన యొక్క మనస్సును మార్చగలిగే Use your wisdom. మీ జ్ఞానాన్ని మీరు వాడండి. Speak wise words. మీరు జ్ఞానంతో మాటలు పలకండి. There is a fiery furnace waiting for you. ముందేమో అగ్నిగుండం ఉంటున్నది. And it has been heated 7 times over. మీ మీద కోపంతోటి 7 సార్లు ఇంకా ఎక్కువగా కొలిమి వేడి చేయండి. Why don't you just obey and bow down? ఎందుకు మీరు ఉట్టి ఆయన విధేయత చూపి ఆయన ముందు తల వంచారు? Why did you ever speak this statement before the king? అసలు ముందుగా చెప్పాలంటే ఈ మాటను రాజు ముందు మీరు పలకాల్సిన అవసరం ఏంటి? What foolish people you are. ఎంత బుద్ధిహీనమైన ప్రజలు మీరు. But these 3 young men కానీ ఈ ముగ్గురు యవనస్తులు would speak with confidence. ఎంతో ధైర్యంతో పలుకుచున్నారు. Why? ఎందుకు? Because they were not banking their statement on the confidence of their own ability. ఎందుకంటే వారు పలికే మాటను తమ యొక్క సొంత సామర్థ్యం మీద దాన్ని ఆధారపరచుకోలేదు. కానీ We are so good. ఓ మేము ఎంతో మంచివారం కాబట్టి, We are so indispensable. మమ్మల్ని తీసేస్తే ఇంకా మా పని ఇంకెవరు చేయలేరు కాబట్టి, Therefore, even if we say no, we will not do this, మేము ఇది చేయమని చెప్పినా కూడా king will say, okay, no problem. సరే పర్వాలేదు, నేను చేయకపోయినా పర్వాలేదని రాజు అంటాడు. Their statement did not come based on that kind of a myth. అలాంటి ఒక ఊహతోటి వారు ఆ యొక్క మాట పలకడం లేదు. They said it because they know. ఎందుకంటే వారికి తెలుసు కాబట్టి అలాంటి మాట పలుకుతున్నారు. They say, we know మాకు తెలుసు రాజా అంటున్నారు that the furnace can do no harm to us. ఆ యొక్క అగ్ని కొలిమి మాకు ఎలాంటి అపాయము తలపెట్టలేదని చెప్తున్నారు. Because the God we serve ఎందుకంటే మేము సేవించే దేవుడు is a miracle working God. ఆయన సూచక క్రియలు జరిగించే దేవుడు. And we will walk through this furnace without getting harmed. మేము ఎలాంటి అపాయం కలగకుండానే ఈ యొక్క అగ్నిగుండం నుండి మేము బయటికి వస్తాము. And if we are burnt, ఒకవేళ మేము చనిపోయినను we will accept it as God's will. అది దేవుని చిత్తమని మేము అంగీకరిస్తాము. What a great confidence of these 3 people. ఎలాంటి గొప్ప ధైర్యము ఈ ముగ్గురు కనబరుస్తున్నారు. It is very easy to say I know. నాకు తెలుసు అని చెప్పడం చాలా సులభము. But when we are looking at these scriptures, కానీ ఇలాంటి వాక్యాల తట్టు మనం చూస్తున్నప్పుడు, when I was meditating on the scriptures, ఈ యొక్క వాక్యాల మీద నేను ధ్యానిస్తున్నప్పుడు I was so encouraged. నేను ఎంతగానో ప్రోత్సహించబడినాను. And also I was convinced నేను దాన్ని బట్టి ఒప్పుకోలు కూడా చేయబడినాను. and convicted దాన్ని బట్టి నాకు ఒప్పుకోలు కూడా కలిగింది. that I knows from these 3 young people. ఈ ముగ్గురు చెప్పిన మాకు తెలుసు అన్న ఈ యొక్క మాట, I know from Paul. పౌలు కూడా నేను ఎరుగుదును అన్న మాట, That I know from Job. యోబు కూడా నేను ఎరుగుదును అన్న మాట had some firm foundation. ఆ విధంగా చెప్పడానికి ఒక గొప్ప పునాది వారు కలిగి ఉంటున్నారు. They had based their confidence on God. వారి యొక్క ధైర్యాన్ని పరిపూర్ణము దేవుని మీద ఆధారపరుచుకున్నారు. How is our confidence placed this morning? ఈ ఉదయ కాలము మనము మన యొక్క ధైర్యాన్ని దేని మీద ఉంచుతున్నాము? If we are banking on our knowledge, మన సొంత జ్ఞానం మీద ఉన్నట్లయితే, if we are banking on our spiritual arrogance, మన యొక్క సొంత ఆత్మీయ గర్వం మీద మనం దాన్ని ఉంచుకున్నట్లయితే, if we are banking it on our spiritual ignorance, మన యొక్క ఆత్మీయ తెలియని స్థితిలో మనం దాని మీద ఆధారపరుచుకున్నట్లయితే, if we are banking on the literature that we read, మనము చదువుతున్న దేవుని యొక్క వాక్యం మీద మనం చదువుతున్న వేరే విషయాలు, జ్ఞానం సంబంధించిన విషయాలు, లోకంలో చదువుతున్న విషయాలు కాబట్టి నాకు తెలుసు అన్నట్లయితే, you and I are walking on a dangerous path. నీవు నేను ఎంతో అపాయకరమైన ఆ యొక్క మార్గంలో నడుస్తున్నాము. Because nothing can sustain us ఎందుకంటే ఏది కూడా మనం కొనసాగించలేదు except the confidence that we place on Christ. కేవలం క్రీస్తు మీద మనం కలిగి ఉండే ధైర్యం తప్ప మరి ఏది మనం కొనసాగించలేదు. He can preserve us. ఆయన మనల్ని కాపాడగలరు. He can redeem us. ఆయన మనల్ని విమోచించగలరు. He can deliver us. ఆయన మనల్ని విడిపించగలరు. Finally,
ఆఖరిగా He can give us victory. ఆయన మనకు జయాన్ని అనుగ్రహించగలరు. Philippians chapter 4 verses 12 through 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 13 వచనాలు. Again a very familiar word. మరలా ఎంతో సుపరిచితమైన వాక్య భాగము. Paul says something again. పౌలు మరలా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. I know నాకు తెలుసు that I can do all things. నేను సమస్తమును జరిగించగలను. I can do all things. నేను సమస్తమును జరిగించగలను. Based on what? దేని బట్టి? How can you say Paul like that? పౌలు ఆ విధంగా ఏ విధంగా చెప్పగలుగుతున్నావు? Are you thinking that you can do everything based on your knowledge? నీ సొంత జ్ఞానం బట్టి నువ్వు సమస్తము జరిగించగలని అనుకుంటున్నావా? Are you thinking that you being a Roman or a Roman citizen can save you? నువ్వు రోమాకు చెందిన పౌరుడు కాబట్టి నువ్వు కాపాడబడతానని అనుకుంటున్నావా? Or because you are a Roman citizen you can say I can do everything? నువ్వు రోమా పౌరుడవు కాబట్టి సమస్తమును చేయగలను అంటున్నావా? Oh, Paul would have looked at them and said no. ఓ పౌలు అలాంటి వారిని చూసి లేదు అనేవాడు. I don't depend on what I am. నేను ఏదైతే ఉన్నానో దాన్ని బట్టి నేను దాని ఆధారపడటం లేదు. I say this statement in confidence. ఈ యొక్క వచనాన్ని నేను ఒక ధైర్యం నిబద్ధతతో చెప్పగలుగుతున్నాను. I can do all things. నేను సమస్తమును చేయగలను. I can gain victory over everything నేను ప్రతిదాన్ని జయించగలను through Christ. క్రీస్తును బట్టి. Because He alone strengthens me for victory. ఎందుకంటే ఆయనే జయం కొరకు నన్ను బలపరచగలరు. If we want to do it our way, మన సొంత విషయాలను బట్టి మనం చేయగలిగితే we are going to fail. మనం ఓడిపోతాము. Nothing good dwells in us. మనలో ఎలాంటి మంచితనం లేదు. But if we can say this statement, కానీ ఈ యొక్క వచనాన్ని మనం చెప్పగలిగినప్పుడు banking our confidence on the victorious power of Christ, క్రీస్తు యొక్క జయోత్సాహకరమైన ఆ యొక్క శక్తి మీద ఆధారపడి ఈ యొక్క వచనం పలికినప్పుడు and we can look eye to eye with the enemy's eye. సైతానికి కన్నుతో కన్ను కలిపి మనం ఈ విధంగా చెప్పగలము. I can do all things. మేము సమస్తము చేయగలము. I can win victories నేను జయాన్ని పొందగలను over all my struggles, నా యొక్క సమస్యలన్నిటి మీద, over all situations, పరిస్థితులన్నిటి మీద, over all times of trials and testings. ఎన్నో పరీక్షలు ఎన్నో శోధనలన్నిటి గుండా. Because in the couple of verses before he says, I know how to survive in the time of abounding and abasement. ఎందుకంటే కొన్ని వచనాల ముందే పౌలు అంటున్నాడు ఎంతో మంచి స్థితిలో అలాగే ఎంతో దీన స్థితిలో కూడా ఎలాగ జీవించాలో నాకు తెలుసు అని పౌలు అంటున్నాడు. Not because I plan very well with my wisdom. నా యొక్క సొంత జ్ఞానంను బట్టి నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను దాన్ని బట్టి కాదు. But I can do all things నేను సమస్తము చేయగలను through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తును బట్టి నేను సమస్తము చేయగలను. We say the same statement. ఇదే మాట మనము చెప్పగలమా? I know who I believe. నేను ఎవరినైతే నమ్మి ఉన్నానో ఆయన నేను ఎరుగుదును. And I am persuaded దాన్ని బట్టి నేను రూఢిగా నమ్ముచున్నాను. that He is able to keep that which I have committed. నేను ఆయనకు ఆయన అప్పగించిన దాన్ని ఆఖరి దినం వరకు ఆయన కాపాడతారని. Not for a moment of time, ఒక క్షణం పాటుగా కాదు, but forever. నిత్యత్వం వరకు, Till the end of that day. ఆ దినము అంత్య దినం వరకు. And then I can say with confidence, నేను రూఢిగా బలంగా చెప్పగలను. when I am going through sufferings, నేను శ్రమల గుండా వెలుచున్నప్పుడు I know my Redeemer lives. నా యొక్క విమోచకుడు నాతో పాటుగా సజీవుడుగా ఉన్నాడని నేను And He will చెప్పగలను. stand on the last day on this earth. ఆ యొక్క అంత్య దినం ఆయన నాతో పాటుగా నిల్చొని He is the one who is delivering me. నన్ను విమోచించువాడు ఆయనే. He will deliver me from all these troubles. ఈ సమస్యల ఇబ్బందుల నుండి ఆయనే నన్ను విడిపిస్తారు. He will deliver me from the fiery furnace. ఆ యొక్క వేడిమి గల కొలిమి నుండి ఆయనే నన్ను విడిపిస్తారు. My confidence is not to be misplaced. మన యొక్క ధైర్యము తప్పుడు విషయాల మీద మనం కలిగి ఉండకూడదు. My confidence should be on the word and work of Christ. మన యొక్క ధైర్యము క్రీస్తు యొక్క వాక్యం మీద, క్రీస్తు యొక్క క్రియల మీద మనం కలిగి ఉండాలి. That is our story. అది మన యొక్క కథ అయి That ఉండాలి. is our testimony. అది మన సాక్ష్యము. That is our song. అది మన యొక్క పాట. That is the reason for us to rejoice in God's దాన్ని presence. బట్టే దేవుని యొక్క సన్నిధిలో మనం సంతోషించాలి. Because I know who I believe. ఎందుకంటే నేను ఎవరినైతే విశ్వసించి ఉన్నానో నాకు ఆయన తెలుసు. Do we have the same conviction in our hearts? ఇలాంటి ఒక ఒప్పుకోలు మనము మన యొక్క హృదయంలో కలిగి ఉంటున్నామా? Or are we having a shaky confidence? లేనట్లయితే మన యొక్క నిబద్ధత కదిలిపోయే స్థితిలో ఉంటున్నదా? The Lord has spoken to us. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. Let us close our eyes. మన యొక్క కన్నులు మూసి And maybe spend some time in prayer. కొద్ది సమయం మన ప్రార్థనలో How many గడుపుదాం. times
put my confidence on my own things. ఎన్నిసార్లు ప్రభువా నా యొక్క ధైర్యాన్ని ప్రభువా నిబరతను నా సొంత విషయాల మీద నేను ఆధారపరుచుకున్నాను. How many times I have misplaced my confidence on the things around. ప్రభువా నా చుట్టూ ఉన్న విషయాల మీద ప్రభువా ఎలాగ తప్పుడు విధంగా ప్రభువా దాని మీద నేను ధైర్యం కలిగి ఉంటున్నాను. But thy word says it's very clear. కానీ ప్రభువా నీ యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతున్నది. I can do nothing without you. నీవు లేకుండా ప్రభువా నేను ఏమీ సాధించలేను. You are my sustaining king. నీవే ప్రభువా మమ్మల్ని కొనసాగించు రాజు. You are my sustaining savior. ప్రభువా మీరే నన్ను కొనసాగించు రక్షకుడు. You are our preserver. ప్రభువా మీరే మమ్మల్ని కాపాడువాడవు. You are our redeemer. మీరే ప్రభువా మా విమోచకుడు. You are our deliverer. ప్రభువా మీరే మమ్మల్ని విడిపించువాడవు. And you are the source of strength for victories in our lives. ఆ జీవితంలో జయాలకు ప్రభువా కారణభూతుడవు నీవే. You alone are everything. ప్రభువా మీరే సమస్తానికి కారణము. And when we attach ourselves to that everything, ప్రభువా యొక్క సమస్తానికి ప్రభువా మమ్మల్ని మేము కలుపుకున్నప్పుడు, when we attach ourselves to the source of victory, ప్రభువా జయానికి మూలమైన మీకు ప్రభువా మమ్మల్ని మేము కలుపుకున్నప్పుడు, Lord, then I can say with confidence, ఎంతో ధైర్యంగా నేను చెప్పగలను. I can do all things through Christ who strengthens me. నాను బలపరచు క్రీస్తును బట్టి నేను సమస్తము చేయగలనని చెప్పగలను. Lord, help us, Father, ప్రభువా మాకు సహాయం చేయండి తండ్రి. that we may place our confidence on you. మా యొక్క ధైర్యాన్ని మీ మీద ఉంచినట్టుగా సహాయం చేయము. You did not go executing this plan of our redemption for nothing. ప్రభువా మమ్మల్ని విమోచించే ఈ యొక్క ప్రణాళికను ప్రభువా దేనికి ఉద్దేశం లేకుండా మీరు చేయలేదు. You did it with a purpose. మీరు ఒక ఉద్దేశంతో దాన్ని చేసి ఉన్నారు. Therefore, let us realize that purpose in our lives. దాన్ని బట్టి మా యొక్క జీవితంలో ఆ ఉద్దేశాన్ని ప్రభువా మేము కనుగొనడానికి సహాయం చేయండి. Not to place our confidence on anything, మా యొక్క ధైర్యాన్ని ఇంకా వేరే దేని మీద ఉంచగా but on thee and thee alone. నీ మీదే ప్రభువా మీ మీదనే ప్రభువా మేము ఉంచడానికి సహాయం As we చేయండి. sojourn this earthly life, ఈ యొక్క జీవితంలో మేము వెళ్ళుచుండగా may our works reflect that confidence, ఆ యొక్క ధైర్యాన్ని ప్రభువా మా యొక్క క్రియలు ప్రభువా కనబరచడానికి సహాయం so చేయండి. that it may bring glory to thy name. దాన్ని బట్టి ప్రభువా నీ యొక్క నామానికి మహిమ వచ్చినట్టుగా చేయము. We don't want to stand on sinking sand. ప్రభువా తండ్రి మేము సైతాను యొక్క పక్షంలో నిల్చోడానికి మాకు ఇష్టం లేదు. We don't want to stand on sinking sand. ఐమ్ సారీ. ప్రభువా తండ్రి మేము కూరుకుపోయే ఒక మట్టిలో ప్రభువా ఊబిలో ఉండడానికి మాకు ఇష్టం లేదు. You have picked us up ప్రభువా మీరు మమ్మల్ని పైకి లేవనెత్తారు. according to your purpose, ఈ ఉద్దేశాలను బట్టి according to your infinite mercy and grace. ప్రభువా మీ యొక్క ఎనలేని ప్రభువా కృపా ప్రేమను బట్టి You have pulled us out from that sinking sand, ప్రభువా యొక్క ఊబిలో నుండి ప్రభువా మీరే మమ్మల్ని పైకి and you లేవనెత్తారు. have placed us on Christ, the rock that never moves. ఏనాడు కదిలింపబడని గొప్ప బండైన క్రీస్తు మీద మీరు మమ్మల్ని ఆ ప్రభువా నిలబెట్టి ఉన్నారు. Let us not be shaken in that confidence. ప్రభువా కాబట్టి ఆ యొక్క ధైర్యాన్ని బట్టి ప్రభువా మేము ఎన్నడూ ప్రభువా కదిలింపబడకుండా చూడుము. On Christ, the solid rock, I stand. ఆ యొక్క క్రీస్తు అనే గట్టి పునాది కలిగిన బండ మీద మేము నిల్చుని ఉన్నాము. All other grounds are sinking sand. మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి కూడా అది ఒక ఊపి వలె ఉన్నప్పటికీ I dare not trust on my own things. నా సొంత విషయాలను ప్రభువా నేను ప్రభువా దాని మీద నేను ధైర్యం ఉంచుకోవడానికి నేను ఇష్టపడటం లేదు. Wholly lean on Jesus' name. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం మీదనే నేను ఆధారపడగోరుచున్నాను. Because that alone can lead me. ఎందుకంటే కేవలము అదే నన్ను నడపగలదు. That alone can preserve me. అదే నన్ను కాపాడగలదు. That alone can sustain me. అదే నన్ను కొనసాగించగలదు. That alone gives me the hope of eternity. కేవలము అదే నాకు నిత్యత్వం గురించిన నిరీక్షణ ఇయ్యగలదు. Not only a hope, but an assurance. నిరీక్షణనే కాదు నిశ్చయత కూడా అది ఇయ్యగలదు. Let us continue in the attitude of prayer. కాబట్టి ప్రార్థనలో కొనసాగుదాం.